Hi friends, welcome to Max Class YouTube channel. Today we are discussing about sec. Sec గురించి ఈ వీడియోలో మొత్తం మనం డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో సైన్, కాస్, కొసెక్, టాన్ ఇవన్నీ డిస్కస్ చేసినాం కదా. సింపుల్గా దాని వాల్యూస్ అవి ఎట్లుంటాయి, దాని రెసిప్రోకల్ ఏంటిది అవన్నీ డిస్కస్ చేసినాం. మీకు ఆ వీడియోస్ కావాలంటే కింద లింక్స్ ఉన్నాయి కదా, వాటిని చూడండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ఇప్పుడు మనం సెక్ గురించి డిస్కస్ చేద్దాం. సెక్ అంటే ఏంటిదంటే వన్ బై కాస్. కొసెక్ అంటే ఏంటిది? 1/sin. సెక్ అంటే 1/cos అంటే రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే తెలుసు కదా, న్యూమరేటర్ పై డినామినేటర్ అయితే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అట్లా ఇప్పుడు సెక్ అంటే 1/cos దీని వాల్యూ. ఇప్పుడు మనం ఎట్లా రాసుకోవాలి? సెక్ అంటే 1/cos వాల్యూ. కాస్ అంటే ఏంటిది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. డివిజన్ చేస్తుంది పైన కొత్త ఏమవుతుంది? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ దీని వాల్యూ. అర్థమైందా? సెక్ వాల్యూ మొత్తం. అట్లనే ఇప్పుడు సెక్కి మనం హిందీ సెక్ 0, సెక్ 30, సెక్ 45 ఆ వాల్యూస్ కూడా సింపుల్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ వాల్యూస్ మీకు అన్ని గుర్తున్నాయి అనుకో, మాకు ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్ సేవ్ చేసినా మనకు సింపుల్గా అయిపోతుంది. అందరు ఆడ్ అంటారు, ఈ వాల్యూస్ కానీ ఎవరు గుర్తుపెట్టుకోక ఆడ్ అయిపోతుంది. చెప్తా చూడండి. ఫస్ట్ చిన్నగా కాస్ రాసుకుందాం, ఎందుకంటే మీకు గుర్తు మనం డివిజన్ చేస్తాం కదా, సింపుల్గా అర్థం కానీ ఫస్ట్ రాసుకున్నాం. చిన్నది 0, 30కి విలువ 45, 69 దీని వాల్యూస్ అనేది రాసు 1/√2 3/2 1/2 దీని వాల్యూస్. ఇప్పుడు సెక్కి ఏమో చెప్పిన 1/cosగా 1 పెట్టి ఇది జీవి. మనం ఇప్పుడు 1 పెట్టి దీని వాల్యూ, మళ్ళీ 1 పెట్టి 3/2, మళ్ళీ పైన 1 పెట్టి న్యూమరేటర్లో డినామినేటర్ 1/√2, మళ్ళీ 1 పెట్టి 1/2, న్యూమరేటర్లో 0 పెట్టి న్యూమరేటర్లో 1 పెట్టి ఇది 0. ఇప్పుడు మనం దీన్ని చేసేద్దాం క్యాల్కులేషన్. 1/1 ఎంత? 1. ఇది డినామినేటర్, డినామినేటర్లో ఇంకా డినామినేటర్ ఉంది కదా, పైన కొత్త ఏమైతే న్యూమరేటర్. అప్పుడు దీని వాల్యూ ఏంది? 2/√3 దీని వాల్యూ. ఇప్పుడు ఈ 2 పైన కొత్త, కింద 1 మిగులుతుంది, అంటే √2/1 దాని వాల్యూ. ఇదేమైపోతుంది? 1. ఇది పైన కొత్త 2/1. 1/0 అంటే ఏమైనా చెప్తున్నా? ఇన్ఫినిటీ లేదా నాట్ డిటర్మైన్ అని రాసుకోవచ్చు. ఈ వాల్యూని ఈ ఒక్కదాన్ని ఇన్ఫినిటీ రాస్తే బెస్ట్, నాన్ డిటర్మైన్ అని కొన్ని దాంట్లో ఉంటుంది, ఇన్ఫినిటీ రాస్తే బెస్ట్. ఇది మనకి సెక్ వాల్యూ. అర్థమైంది అనుకుంటున్నా. మనం నెక్స్ట్ వీడియోలో కాట్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు కాట్ రావాలంటే సెక్, కొసెక్ 2 వచ్చినాయి అనుకోండి, కాట్ సింపుల్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.